హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషాతో ముచ్చట్లు. ఉషాతో ముచ్చట్లు మధురమైనవే. సో ఈరోజు వీడియో చాలా పవర్ ప్యాక్గా ఉంటుంది. ఎందుకు అంటే ఫ్యాన్ సౌండ్ వస్తుంది, సో డోంట్ మైండ్, అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడు ఫ్యాన్ లేకుండా నేను వీడియో చేశాను అనుకోండి, అంతే గై నేను చేయలేను వీడియో, సో అడ్జస్ట్ అయిపోండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రూట్స్తో కొన్ని పీనట్స్ కలిపి తింటున్నారు, ఫ్యూజన్ ఫుడ్స్, ఫ్రూట్ మిక్సింగ్ మ్యాజిక్ అని చెప్పి ఏవో చూశాను అనమాట. సో ఇది చూడకముందే నేను ఫ్యూజన్ ఫుడ్స్ వీడియో చేద్దాం అనుకున్నాను. ఏమైనా వీడియోస్ ఉన్నాయేమో ఇలాంటివన్నీ యూట్యూబ్లో ఏదైతే బోల్డ్ అండ్ వీడియోస్ వచ్చాయి గైస్, కానీ మన తెలుగు వాళ్ళు ఏమో అంత ఎక్కువ చేయలేదు. సో అది ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు పవర్ ప్యాక్గా ఉంటుంది అన్నాను అంటే, నేను బాధ వచ్చిన ఫుడ్ తింటా, హ్యాపీనెస్ వచ్చిన ఫుడ్ తింటా, నవ్విన ఫుడ్ తింటా, ఏడ్చిన ఫుడ్ తింటా, ఎవరైనా తిట్టిన ఫుడ్ తింటా, నేనెవరైనా తిట్టిన ఫుడ్ తింటాను అనమాట. సో నాకు ఫుడ్ అంటే అంత ఇష్టం, నాకు చాలా కంఫర్టబుల్ ఫుడ్ ఉండాలి. అలాంటి నేను వియర్డ్ ఫుడ్ కాంబినేషన్స్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది నా ఎక్స్ప్రెషన్ అనేది చూస్తుంది. చూడండి, ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వీటన్నిటితో ఫుడ్ కాంబినేషన్స్ ట్రై చేయాలి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇప్పుడైతే నేను ఏమేమి ట్రై చేయాలి అని చెప్పి నోట్ చేసుకొని పెట్టుకున్నాను గైస్. వీడియో తీయాలంటే ఎంత కష్టాలు ఉంటాయి. సో ఫస్ట్ ది మోస్ట్ వీడెస్ట్ కాంబినేషన్ గైస్ అంటాడా, స్ప్రైట్ తాగండి. స్ప్రైట్ ప్లస్ బూస్ట్ కలిపి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ స్ప్రైట్ ఓపెన్ చేద్దాం. పొంగుతుంది. ఇది ఓపెన్ చేసి కొంచెం స్ప్రైట్ గ్లాస్లో వేసుకొని, చాలా కష్టంగా ఉంది గైస్, ఇది ఎలా ఉంటుందో ఏంటో అసలు వింటేనే ఒక రకంగా ఉంది కదా, ఇంకా తాగితే ఎట్లుంటుందో. స్ప్రైట్ వేసాం కదా, ఇప్పుడు బూస్ట్ వేస్తున్నాం అనమాట. స్మెల్లే ఒక రకంగా వస్తుంది గైస్. ఇదేంటో కషాయంలాగా అనిపిస్తుంది గైస్ నాకు చూస్తే, అంత వియేడ్గా ఉందో చూడండి. తాగినా అస్సలు బాగాలేదు గైస్, ట్రై చేయొద్దు, అస్సలు ట్రై చేయొద్దు. మీరు ఇవన్నీ తిని ఏమేమి ట్రై చేయాలో నేను చెప్తాను, అప్పుడు ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వన్, బనానా ప్లస్ కెచప్. సచ్ ఏ వియర్డ్ కాంబినేషన్ గైస్, ఐ డోంట్ నో వై. వర్స్ట్గా ఉంది గైస్, చాలా వర్స్ట్గా ఉంది. అసలు ఆ టేస్ట్ ఏంటో ఒక రకంగా ఉంది, అది చెప్పేలాగా కూడా లేదు గైస్. అయ్యో ఇవన్నీ తింటే నేను ఉంటాను, తప్ప కట్టేస్తాను, నాకు అర్థం కావట్లేదు గైస్. ఇంత అది పోవట్లేదు. నాకు చాక్లెట్ అంటే ప్రాణం గైస్, ఐ లవ్ చాక్లెట్స్. ఇప్పుడు దీంతో వచ్చిన కాంబినేషన్ ఏంటో తెలుసా, చాక్లెట్ ప్లస్ కెచప్. రకరకాలుగా ఉంది గైస్. నాకు చాక్లెట్ని ఇలా కూని చేయాలంటే చాలా బాధగా ఉంది గైస్. నాకు ఎవరైనా చాక్లెట్ కొట్టి ఇవ్వండి ఇది అయిపోయిన తర్వాత.
చాలా చిన్న చాక్లెట్ తీసుకుందాం గైస్, ఎందుకంటే నా వల్ల కట్టలేదు అంతంత తినడం. దిస్ ఇస్ ఇంత బుడ్డిది, అంత బుడ్డి తిన్నా సరే టేస్ట్ ఎలా ఉంటుందో నేను ఎందుకోండి గైస్. ఇది ఓకే ఓకే గైస్, ఎందుకంటే కొంచెం స్వీట్గా కొంచెం కారంగా తగిలింది. సో ఇట్స్ ఓకే, నాట్ మచ్ గుడ్, నాట్ టూ బ్యాడ్. అంటారా? దీంతో పాటు మనకి కాంబినేషన్తో వచ్చేది కర్డ్. లెట్స్ డూ దిస్. ఐ థింక్ ఇది కొంచెం బాగానే ఉంటుందేమో గైస్, ఎందుకంటే నేను పెరుగన్నంలో చూడండి చిప్స్ ఉంటాయి కదా నార్మల్గా. సో పెరుగన్నంతో నేను చిప్స్ తింటా నార్మల్గా. ఐ డోంట్ నో మరి ఇది ఎలా ఉంటుందో. సో ఒక ప్రింగిల్ తీసుకున్నా, సో కర్డ్ తీసుకున్నా, గైస్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇట్స్ గుడ్ గైస్, చాలా బాగుంది. అంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ చెప్పాను కదా నేను కర్డ్తో చిప్స్ తింటాను అని చెప్పేసి. ఈ చిప్స్ కాదు, అవి వేరే చప్పగా ఉంటాయి కదా చిప్స్, అవి తింటాను. బట్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్. ఇది గైస్ ది వీడెస్ట్ థింగ్ ఏంటో చెప్పనా, ఇది ప్లస్ సారీ గైస్, వాటర్ లేకపోతే నా వల్ల కాదు. ఓరియో బిస్కెట్ ప్లస్ కెచప్. కాదు గైస్, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఇవన్నీ తింటున్నాను కదా, దీని తర్వాత నా పరిస్థితి ఏంటంటో. ఏమన్నా అయితే మీ మీదే భారం వేస్తాను గైస్. ఓరియో ప్లస్ కెచప్ నాకు మనసు రావట్లేదు గైస్ ఇది తినడానికి. నాకు నోట్లో నుంచి మాట రాలేదంటే టేస్ట్ ఎలా ఉందో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి వరకు తిన్ని వాటిల్లో నాకు ఇప్పటి వరకు తిన్ని వాటిల్లో అన్నిటిలో నా వర్స్ట్గా ఏదైతే ఉందంటే ఓరియో బిస్కెట్ ప్లస్ కెచప్. ఓయమ్మో, ఒళ్ళంతా నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. ఏదోలా ఉంది, ఎలా ఉంటుందో తెలీదు. ఇదేంటంటే ఇదేంటో తెలియట్లేదు కదా, సినిమన్. ఈ లెమన్ ఇంకా ఈ సినిమన్ కలిపి తింటే స్ప్రైట్ లాగా టేస్ట్ వస్తుందంట. యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ స్ప్రైట్, మనం డైరెక్ట్గా తాగం. మనం డైరెక్ట్గా తాగితే అది మనం ఎందుకు అవుతాం, ఉషా ఎందుకు అవుతుంది. సో ఇలా తింటే స్ప్రైట్ టేస్ట్ వస్తుందంట గైస్. లెట్స్ ట్రై. ఫస్ట్ దాల్చిన చెక్క వేసుకొని లెమన్ వేసుకోవాలి, లెమన్ వేసుకొని దాల్చిన చెక్క వేసుకోవాలి. పుల్లగా ఉంటుందేమో గైస్, తింటే ఎలా ఉంటుందంటో. ఇందులో గుచ్చి తిందాం గైస్.
బొంగు కూడా రాలేదు గైస్, పులుపు తప్ప. ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి కానీ ఈ రెండు కలపలేకపోయాను గైస్ నేను. ఐ మీన్ అవి కలవలేదు గైస్, నేను కలుపుదామని ట్రై చేసిన. సో దట్స్ నాట్ మై ఫాల్ట్. ఇప్పుడు ఈ చెత్త అంతా మా అమ్మ చూడాలి, నన్ను చిత్తకర్రే వేస్తుంది. ఇంకో గన్నెత్తారా అంటది. నెక్స్ట్ వచ్చేసి చిప్స్ ప్లస్ వెనిలా ఐస్ క్రీమ్. ఎంత వియర్డ్గా ఉంది గైస్. దిస్ ఈస్ ద వెనిలా ఐస్ క్రీమ్ ఐ హ్యావ్. అరుణ్, ఐ లవ్ అరుణ్ ఐస్ క్రీమ్స్ గైస్. అంటే ఇది ఇప్పేసరికి గంట పట్టేలా ఉంది నాకు. వీడేదో ఆస్తి మొత్తం లోపల పెట్టినట్టు అంత గట్టిగా సీల్ చేశాడు. వీడు ఆస్తిని కూడా ఇంత గట్టిగా సీల్ చేసుకునేవాడు ఏం కాదేమో. సో వీ హ్యావ్ ఏ ఐస్ క్రీమ్ అండ్ వీ హ్యావ్ ఏ చిప్స్. సో ఈ చిప్స్ మీద ఐ థింక్ దిస్ ఇస్ ద వీడియస్ట్. లెట్స్ ట్రై దిస్. నాకైతే బిస్కెట్ టేస్ట్ వచ్చింది గైస్. మేరీ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఓకే గుడ్, నాట్ దట్ మచ్ బ్యాడ్. ఇది గైస్ అసలైన ఒక ఎక్స్పెరిమెంట్. గ్రేప్ ఉంది కదా, సో గ్రేప్ని మనం కట్ చేసి, ఇది గ్రేప్ గైస్, ఇది పీనట్ గైస్. సో గ్రేప్ని పీనట్ని కలిపి తింటే మనకి చాక్లెట్ టేస్ట్ వస్తుందంట గైస్. ఇది నాకు స్నీకర్స్ లాగా అనిపించింది. స్నీకర్స్ తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చిందనమాట నాకు. ఓకే, దిస్ వన్ ఈజ్ గుడ్. క్యూక్యూంబర్ ప్లస్ పీనట్. బ్యాడ్, ఐ డింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యూక్యూంబర్ ప్లస్ షుగర్. ఇలా షుగర్ తీసి ఇలా షుగర్ మీద వేసుకొని తింటే వాటర్ మిలాన్. Yes guys, it does. షుగర్ ఎక్కువైన వాటర్ మిలాన్ లాగా ఉంది గైస్. నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్ ప్లస్ ice cream. I think this one is good. I think so. So this is the last one guys. No, we have another one. Tantanai. Priya Pachadi. Priya Pachadito we have a combination of Oreo biscuit guys. ఏమో గైస్, ఇది ఎలా ఉంటుందో నా ఊహకు కూడా అందట్లేదు. ఊహకు అందలేని పనులు చేస్తేనే అది నేనవుతానమాట. సో ఇప్పుడు కత్తి కనిపించట్లేదు గైస్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పొడి చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ గైస్. జస్ట్ మిస్ గైస్, ఏమన్నా తేడా వస్తే వేలు లెగిసిపోయింది ఈరోజు. ఐ లవ్ ప్రియా పచ్చడ్లు గైస్. బేసికలీ ఐ లవ్ పచ్చడ్లు,
అందులో ప్రియ పచ్చడిలో కొంచెం నాకు నచ్చుతాయి బాగా ఎక్కువ. దిస్ ఈస్ ద వీడెస్ట్ కాంబినేషన్ ఎవర్ గైస్. ఆయిల్ కూడా నా బోనసా. ఇది తిన్నాక నేను బ్రతుకుంటాను పోతాను కూడా నాకు తెలీదు. నా కడుపులో ఏమవుతుంది గైస్ ఇన్ని తింటున్నాను. చెప్పవసరం లేదు గైస్ ఎంత వరస్ట్గా ఉంటుందో మీకు తెలుసు. Last but not least, so we have a Oreo and also we have a vanilla ice cream. So Oreo and vanilla ice cream తో ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఐ థింక్ దిస్ వన్ ఈస్ గుడ్. నాకు తెలిసి ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే ఓరియో ఇంకా ఇది ఎస్ లెట్స్ ట్రై. This one is so good, guys. చాలా బాగుంది. బిస్కెట్ మొత్తం లేపుతాను గైస్. నిజంగా బాగుంది. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. ఈ వీడియో ఇంకా నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.